హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఉగాది అండి. పండగ రోజు ఎలాంటి హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే బొబ్బట్లు లేదా భక్షాలండి. ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని. హాయ్ ఫ్రెండ్స్, ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసుల శనగపప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్. టీ గ్లాస్ తోటి ఫ్రెండ్స్ వాష్ చేసుకొని 2-3 టైం ఉంటే మీకు ఒక 2 అవర్స్ నానబెట్టుకోండి, లేకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి పప్పు. ఫ్రెండ్స్, నేనైతే 2 అవర్స్ నానబెట్టుకున్నానండి. కుక్కర్ తీసుకొని పప్పు యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. బౌల్ తీసుకొని 2 గ్లాస్ పప్పుకి 3 గ్లాసుల గోధుమ పిండి తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండి కలుపుకోవాలి. టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని పిండి ఒకసారి బాగా కలుపుకొని 5 to 10 minutes పిండి పక్కన పెట్టేసుకోవాలి. ఉడికిపోయిందండి. ఇలా పట్టుకొని చూస్తే చాలా మెత్తగా ఉడికిపోయింది. చిల్లుల గిన్నె తీసుకొని పప్పు మొత్తం అందులో యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే పప్పు గుత్తుతోనైనా మెత్తగా మ్యాష్ చేసుకోవచ్చు, లేదా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని అయినా పట్టుకోవచ్చు. జార్ తీసుకొని పప్పు అందులో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పప్పును వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. రిమైనింగ్ పప్పు కూడా మిక్సీ పట్టుకోవాలి. బెల్లము ఇలా మొత్తం తురుముకోవాలి. చాకుతో కట్ చేసుకోవడం కంటే కూడా దీంతో చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. టైం కూడా చాలా తక్కువ పడుతుంది. పప్పుకి గ్లాసున్నర బెల్లం తీసుకోవాలండి. వేయించుకొని ప్యాన్ పెట్టుకొని పప్పు యాడ్ చేసుకొని బెల్లం యాడ్ చేసుకొని పప్పు మొత్తం బాగా కలుపుకోవాలి. పప్పు వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనం చేసే బొబ్బట్లు లేదా బచ్చాలు 2-3 days వరకు పాడవకుండా ఉంటాయి. 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పిండి ఒక 10 minutes తర్వాత చూస్తే ఇలా ఉంటుంది. ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి. పప్పు సేమ్ సైజులో తీసుకోవాలండి. ఒక ప్లేట్ పైన కవర్ పెట్టుకొని కవర్కి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చేసుకోవాలి. పప్పు ముద్ద ఇందులో యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. రిమైనింగ్ పిండి మొత్తం తీసేసుకోవాలి. ప్లేట్ పైన కవర్ పెట్టేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. వేరే కవర్ పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే బొబ్బట్లు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎలాంటి శ్రమ లేకుండా చాలా ఈజీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. వేయించుకొని ప్యాన్ పెట్టుకొని నెయ్యి అప్లై చేసుకొని బొబ్బట్లు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పొంగుతాయి బొబ్బట్లు. సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకొని నెయ్యి అప్లై చేసుకొని ఫ్రై చేసుకోవాలి. టేస్టీ బొబ్బట్లు రెడీ అయ్యాయి ఫ్రెండ్స్.
చేయరాని వారు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బొబ్బట్లు చాలా మెత్తగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ బొబ్బట్లు మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి. మెత్తని దూది లాంటి బొబ్బట్లు రెడీ అయ్యాయి ఫ్రెండ్స్. పప్పు కూడా చాలా బాగా ఉంది బొబ్బట్లలో. టేస్టీ బొబ్బట్లు.